హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ప్రాంక్ వీడియో చేయబోతున్నా. సో చూద్దాం అది ఏం ప్రాంక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రాంక్ అనమాట. సో ఆ టెస్ట్ అదంతా ఎలా వచ్చిందో నేను నెక్స్ట్ చెప్తా. మా హస్బెండ్ అయితే ఆ రూమ్లో ఉన్నారు, ఆ రూమ్లో. సో నేను ఇక్కడ డోర్ పెట్టుకొని మాట్లాడుతున్నా మీతోటి. చూద్దాము తన రియాక్షన్ ఎలా ఉంటుందో. తిడితే మాట కదా అసలు మామూలుగా తిట్టడో చూద్దాం. సో మా హస్బెండ్తోనే కాదు, మా రిలేటివ్స్ కూడా అనమాట. అంటే నేను కరెక్ట్గా ఈ రోజుకి 1 month అనమాట నాకు పీరియడ్ రాక. సో చూద్దాము. ఇప్పుడు వెళ్ళి నేను మా హస్బెండ్ని చేశాక మా రిలేటివ్స్కి చేస్తాను అనమాట. సో వాళ్ళు ఏమంటారో చూద్దాం. కిట్ అనేది కూడా ఆ రూమ్లోనే ఉందన్నమాట. ఆ రూమ్లో ఇప్పుడు మా హస్బెండ్కి తెలియకుండా కిట్ ఇక్కడ తెచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ హాల్లోకి వెళ్ళాలి. అదండి. హస్బెండ్ అయితే అడిగారనమాట ఏంటి అంటే నేను ఇందాక బయటికి వెళ్ళి వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. సో మళ్ళీ నాకు ఎందుకో ప్రాంక్ వీడియో గుర్తుకొచ్చి చేద్దామని చెప్పి చూస్తున్నా. అయితే ఏంటంటే మేము మా మానస్కి 7 years అనమాట. సో 7 years నుంచి అంటే ఒక 3 వాడికి ఒక 4 years వచ్చిన దగ్గర నుంచి మేమైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నాము, కానీ రాలేదు. సో ఇప్పుడైతే చాలాసార్లు టెస్ట్ చేసుకున్నా. ప్రతి మంత్ నేను పీరియడ్ మిస్ అయినప్పుడల్లా చెక్ చేసుకుంటూనే ఉంటా, కానీ ఈసారి ప్రాంక్ అనమాట. చూద్దాం. లైన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే ఉంది కదా, దానికైతే ఈ నెయిల్ పాలిష్ అయితే రాస్తాను. అంత ఈజీగా ఏమి గుర్తుపట్టాడు మా హస్బెండ్. చూద్దాం. సో నేనైతే ప్రెగ్నెన్సీ కిట్ అయితే పట్టుకున్నా, తీసుకెళ్ళి మా హస్బెండ్కి వెళ్ళి. సో నేనైతే ప్రెగ్నెన్సీ కిట్ అయితే పట్టుకున్నాను. సో ఇది తీసుకెళ్ళి మా హస్బెండ్కి చూపించాలి. లైన్స్ అయితే కొంచెం వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మా రిలేటివ్స్ కాల్ చేసినప్పుడు ఈ ఫ్యాన్ సౌండ్ అదంతా వినిపిస్తుంది కదా, అందుకే నేనైతే ఏసీ ఆన్ చేసి పెట్టి వెళ్ళి మా హస్బెండ్ రియాక్షన్ తర్వాత చూస్తా. అసలు ఫస్ట్ టైం చేస్తున్నా, ఏమంటాడో చూద్దాం. లేగు తింటావా? దా తిన్ను కానీ. నిజం ఇదే నానే చూపిద్దాం. నిజం నిజమా? నిజం చెప్పు. ఏంటి అయ్యో ఇంత మంచి విషయం ఏంటి? ఆగు చిన్న, చెప్పు చెప్పు. మ్యాచ్ ముఖ్యమా ఇది ముఖ్యమా? చూడు. నువ్వు ఆగు మనస్, నీకు తెలియదు. చూడు ఇదిగో. వద్దా? ఎగ్గుగా చెప్పు ఏదో ఒకటి దీని మీద. హలో చెప్పు. నమ్మో చెయ్యవు. మా హస్బెండ్ మేము చేసిన ప్రాంక్ అయితే ఫ్లాప్ అయ్యేటట్టుంది. చూద్దాం. ఆ రూమ్లో ఉన్నారు. సో నేనైతే చెప్పాను ప్రాంక్ వీడియో అని అయితే చెప్పాలా, ప్రెగ్నెన్సీ అనేది చెప్పాలా. అంటే నేను వీడియో తీసుకుంటూ వెళ్ళేసరికి నమ్మలేదన్నమాట. చూద్దాం మళ్ళీ వచ్చి ఏమంటారు. ఏసీ ఆన్ చేసిన చెమటలు పట్టేస్తున్నాయి. ఫోన్ లేదనమాట నాకు, సెకండ్ ఫోన్. వేరే వాళ్ళ మీద ప్లాన్ చేద్దామంటే మా ఆయనేమో ఫోన్ మాట్లాడుతున్నారు. మెయిన్ ఏంటంటే ఇవాళ క్రికెట్ అనమాట. క్రికెట్ మీద శ్రద్ధ పెట్టి మన మీద పెట్టలేరనమాట ఎవరైనా సరే. సో చూద్దాం. వస్తున్నారు. మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో అట్లనే ఇది కూడా ప్రాంక్ చేద్దాం అనుకుంటా. అసలు ప్రాంకే అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఏం చేద్దాం.
మాట్లాడుతూనే ఉన్నాను, ఇంకేమో చెమటలు పట్టేస్తున్నాయి. మెయిన్ ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తే తెలుసా, మరి ఇంకా కాల్ చేస్తాను అనమాట. తనకే ఫస్ట్ కాల్ చేసి ఇంకా నేను ప్రెగ్నెంట్ అని చెప్తా, తను ఎట్లా ఫీల్ అవుతుందో చూస్తాం అన్నాడు అనమాట పక్కనే. ఇంకా అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వలేకపోయాడు అనుకుంటున్నా. చూద్దాం, ఇప్పుడు ఈ రూమ్లోకి వస్తాడు. నేను అలిగి వచ్చేసాను అనమాట. ఫోన్ ఇవ్వు, నాకు పని ఉందని చెప్పా. చూద్దాం. ప్రాంక్ అనుకుంటారు కదా మన మొక్కడికి. ఏమేమో మాట్లాడేసిన నేను కెమెరా ముందు ఫేస్ టు ఫేస్ ఇదేనమాట ఫస్ట్ టైం మాట్లాడడం. అది కూడా చిన్నగా మాట్లాడుతున్నా, గ్యాప్ ఎక్కువ లేదు కదా, మళ్ళీ వినిపిస్తూ వెళ్ళేటప్పుడు అనుకున్నా ప్రాంక్ చేద్దామని. సో డ్రెస్ మార్చేసుకుని నేను నార్మల్గా నైటీ వేసేసుకున్నా. ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది. ఇది గిట్ బాయ్, గిఫ్ట్ కోసం వీడియో కాల్ చేస్తా. కొంతమందికి వీడియో కాల్ చేస్తా, కొంతమందికి నార్మల్ కాల్ చేస్తా. అంటే వీడియోలో కనబడ మెయిన్ మా మమ్మీకి కూడా చెప్తాం, ఏమంటుందో చూద్దాం. నెక్స్ట్ ఇంకా హరితక్కకి చెప్తాం, కవితక్కకి చెప్తాం. మమతకైతే వద్దు, అది నేను అబద్ధం చెప్పినా సరే అది ఫీల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయితే నాకంటే ఎక్కువ సంతోషించేది మమత అనమాట. హరితక్క మమత అందరూ సంతోషిస్తారు, కానీ మమత ఏంటంటే అక్క నీకు కూడా ఎవరొక్కరు ఇంకొకరు వస్తే బాగుండు అని ఉంటుంది. సరే సరే, ఫోన్ ఇయ్యే, ఫోన్ కావాలి. దాని గురించి ఊపునమ్మ కూడా గవన్నీ చేసేటట్టయితే వద్దు మానస్, నువ్వు వెళ్ళిపో. హాయ్, ఇక గుడ్ న్యూస్ చెప్పనా? నువ్వు ఎక్కువ తక్కువ చేసి అందరికి నువ్వు నమ్మనట్టు చెయ్యకే. నువ్వు వీడియో వీడియోని అట్లనే వాడుతున్నావు నువ్వు. లే, ఇద్దరు ఓర్రి మీరు. నేను ప్రాంక్ వీడియో చేసుకుంటున్నా కానీ మీరు ఎట్లయినా ప్రాంక్ అవ్వరు. నాకు పని ఉంది. ఆగు, కొద్దిసేపు ఆగు, చెప్తా. ఏం కొత్త డ్రెస్ వేసినా? ఇంకా చెప్పనా చెప్పనా? ఏం చేస్తున్నావు? ఏడున్నావు? నడింపల్లిలోనా? అల్లుడు కావాలా కోడలు కావాలా? కోడలు కావాలా? ఏం చేస్తలే. ఎవరెవరు ఉన్నారు చూపి, భారతక్క కూడా చెప్తా. భారతక్క చెప్పరా? ఇంకా రెండు ఒక్కటే 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 ఒక్కటే. ఉంది, నువ్వు రా, ఇస్తా. హాయ్ చెప్పు అందరికి, వీడియో తీస్తున్నా. ఇంకెవరెవరు ఉన్నారు? సర్లే అంతే. తినాలి, పొద్దునే చూసుకున్నా.
చెప్దామని చేసిన. నానాడున్ను బయట అన్నం చేస్తుండు. అయిపోయిందా? గుమ్మం నిలబెట్టిరా? సరే అయితే ఎప్పుడు వస్తావు నన్ను చూడనీకి? సరే మరైతే బాయ్. ఇంకా కట్ చేసేసింది, నమ్మేసింది అనమాట. మళ్ళీ చేసి చెప్దాం, మళ్ళీ ఫీల్ అయిపోద్ది. మానస్ తన్నులు పడితే నేను వచ్చిన అంటే ఇంకా ఇది ప్రాంక్ వీడియో. చెప్పు, భారతకు కూడా అబద్ధం చెప్పింది. భారతకు కూడా చెప్పు అబద్ధం చెప్పినా అని. ఏంటి ఆగు కొంచెం. చెప్పు. పిచ్చిది అయిపోయింది ఫ్రెండ్స్. సరే అయితే అంటే ఫస్ట్ ఏదైనా నీతోనే చెప్తా కదా, గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా. ఫస్ట్ నీతో ప్రాంక్ చేసిన. సరే ఏంటిది? బాయ్ బాయ్. నెక్స్ట్ ఎవరికి చేయాలి చెప్పు? అన్న అవ్వలేదు, పోయి చూపించిన అవ్వలే. అంటే ప్రేమ ఉన్న వాళ్ళు అవుతారు వెనకట్లనే. సరే అయితే మళ్ళీ వేరే వాళ్ళకి కూడా ఫోన్ చెయ్యాలి. ఉండు, నువ్వెవరికి చెయ్యకు మళ్ళా. బాయ్. నెక్స్ట్ ఎవరికి చేద్దామంటే మా అక్కకి ఫోన్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే అసలు ఈ ఫోన్ చేస్తేనే పెద్ద, మా అక్క ఫోన్ నెట్ ఆన్లో లేదు, నార్మల్. అరే ఆగు, ఇస్తా కానీ నువ్వు ఆగు, ఒక 10 నిమిషాలు ఆగు. వీడియో కాల్ ఎత్తట్లేదు. నువ్వు ఆగు మానేసి ఇస్కియా కూకేను. ఎంత అయిపోతుంది. సరే మా చెల్లి కాల్ చేస్తా. ఎక్కడున్నా? మరి నెట్ ఆన్లో లేదండి. సర్లే అయితే వీడియో కాల్ చేస్తే ఒకటి చూపిద్దామని అనుకున్నా. ఇప్పుడే చెయ్యి, ఆన్ చెయ్యి తొందర. ఇదంతా అబద్ధమని తెలిసాక నన్ను చంపేస్తారు. మా అక్క ఏంటంటే నెట్ ఆన్ చేస్తే నెట్ అయిపోతుంది అని నెట్ ఆఫ్ చేసి ఊరుకుంటుంది. ఇట్లాంటి అప్పుడు ఎట్లా? కానీ ఇదంతా సంతోషంగా తీసుకుంటారు అందరూ. కాకపోతే ఇవాళే చూసుకున్నా, మొన్న 10 తారీఖు రావాలి. 2 నెలలు అంటారా?
ఈ నెల 10 రెండు పడినట్టు నెలలో 2 రోజులు చేస్తా. సరే ఎప్పుడు ఇప్పుడా పొద్దున్న చూసుకున్నాను, డ్యూటీకి వెళ్తావు కదా అని చేయలేదు. మంచిదేగా ఒక పేరు ఒక అమ్మాయి కానీ ఎవరు కావాలి? అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? ఒక అబ్బాయి కావాలి. అబ్బాయి కావాలా? ఏమన్నారుగా ఇంకా మా బావ ఏం చేస్తున్నాడు? మీ బావా ముందుగా ఉన్నాడు. సర్లే అయితే అవునా? వద్దులే, నువ్వే చెప్పు. నేను చెప్తాలే. సరే అయితే చేస్తా. తిన్నావా లేదా? మరి తిన్నాక వచ్చేస్తాలే. అక్క ఉత్తిదే ప్రాంక్. అసలు ఇలాంటి ఎవరన్నా చెప్తా సరే అయితే ఇప్పుడు మా చెల్లికి కాల్ చేస్తా, కానీ తనైతే అస్సలు చూపించను. తనకి వీడియోలో రావడం ఇష్టం ఉండదు. అదే ఇది నమ్ముతుంది. చూద్దాం. ఏం చేస్తున్నా కనిపించలా? సాధించా పొద్దునే చూసుకున్నా. మొన్న 10 తారీఖు రావాలి, వాళ్ళు 12. పోయిన నెల 10 తారీఖు అమ్మా. 2 అంటారా? వచ్చింది. సర్లే ఏ 2 రోజులే చూసుకుందాం అట్లా అని చెప్పి ఉంటే చూసుకున్నా. నాకెందుకో డౌట్ అనిపించింది, తలకాయ తిరుగుతుంది, అందుకే చూసుకున్నా. సరే చికెన్ తినమాక ఎక్కువ, చేపలు కాయలు తిను. సరే చేపలు కాయలే. సరే ఈ టైలు బాగా కలిసి వచ్చిందిలే. ఈ టైలు కదా. అవును. ఇంకా మధ్యాహ్నం ఫోన్ చేస్తాండి. నేను సాయంత్రం చేసాగమ్మా, నీకు నువ్వే ఎత్తలేదు. ఫోన్ ఇంట్లో ఉంది, నేను ఎక్కడ ఉన్నా. సరే ఒకసారి రుచికి చెప్పు. మరి అప్పుడు బర్త్ సర్టిఫికేట్ వేరైపోద్దిగా. సరేలే అయితే ఒకసారి రుచికి అమ్మా. అబద్ధం. ఉండదేంటి, ఎప్పుడన్నా చేసింది. తర్వాత చెప్తాలే. బాయ్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు.
మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो హలో వీడియో కాల్ అండి. మొన్న నెల లేదా ఇప్పుడు ఉన్న అంతే. నానేడే తిన్నావా? సరేలే అయితే ఉత్తిన చెప్పిన. సరే అయితే బాయ్. లాస్ట్ పైన అర్థకు ఒక్కసారి కాల్ చేసేసి ఆపేద్దాం. అర్థక్క నమ్మదు, ఎందుకంటే ఇందాకే నేను పైకి వెళ్ళి వచ్చానమాట, చెప్పలేదు కదా. చూద్దాం. అదే ఇస్తా. అప్పుడే కొడుకున్నారా? సరేలే అయితే. తిన్నారా లేదా? ఏం లేదు, పార్టీ. పార్టీ ఏం లేదు, ఇస్తా. మొన్నే కదా అయ్యింది, వాళ్ళు ఒక రోజు. సర్లేక్క, ఫ్రాంక్ వీడియో హాయ్ చెప్పు. వీడియో హాయ్ చెప్పు, నల్లగా ఉంది. అందరూ అదే అనుకుంటున్నారులే. సరే అయితే మై బయటికి వెళ్తాడంట. మా అమ్మకి, మా చెల్లికి, మా అక్కకి, రేణుకకి. ఫస్ట్ మీ తమ్ముడి మీదే చేశారు, మీ తమ్ముడు నమ్మలేదు. చేస్తారు. కిందే ఉన్నా కదా. సరే అయితే సరేలక్క, నాకైతే ఇంకా రాలేదు. 7 నెలలు నిజమవుద్దేమోలే. అసలు ఇది నిజంగా గుడ్ న్యూస్ అయితే ఎంత బాగుండో అనిపించింది నాకు వీళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడుతుంటే. ఇంకా మా పిన్ని, మా చెల్లి చెప్పే జాగ్రత్తలు, మా అక్క చెప్పే జాగ్రత్తలు, హరితక్క ఫీల్ అయింది అంటే అది ఒకలాంటి హ్యాపీనెస్ కదా. నిజంగా నాకు ఎప్పుడు ఇది నిజమవుతుందా అనిపిస్తుంది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా, కానీ అప్పుడు ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు కదా. సో నేను ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయినప్పుడు అయితే 1 మంత్ అనమాట, పెళ్ళైన 2 మంత్స్కే నేను ప్రెగ్నెంట్. ఇంత అయితే వెయిట్ చేయలేదు. ఇప్పుడు 7 years అనమాట. చూద్దాం ఎప్పుడు ఇస్తాడో ఏమో ఆ దేవుడు అయితే. సో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్రాంక్ వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. కానీ ఏదన్నా మిస్టేక్ ఉంటే మటుకు, అంటే నేను ఎప్పుడు ఇంత ఫేస్ టు ఫేస్ కెమెరా ముందు కూర్చుని మాట్లాడలేదు కదా. ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కూర్చుని కెమెరా ముందు మాట్లాడలేదు. జస్ట్ బ్లాగ్ తీస్తా, దానికి వాయిస్ ఓవర్ ఇస్తా, కాల్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే నాకు 12 తారీఖు అనమాట, సేమ్ ఇదే డేట్ రోజున మంత్. సో నేనైతే మా ఊళ్ళకి 10 అని చెప్పా. కాదు, ఎందుకంటే నమ్మరు కదా. 12కే చూసుకున్నావు చూసారా. మా పిన్ అయితే నువ్వు 10కి అయితే 12కే నువ్వు చూసుకున్నావు, నీకు ఎందుకు డౌట్ వచ్చింది, క్వశ్చన్స్ వేసింది కదా. రేపు మా డాడీ బర్త్డే, అందుకే మేము ఒక ప్రాంక్ వీడియో చేస్తున్నాం. అవునా? డాడీ వీడియో అయితే ప్రాంక్ వీడియో చేస్తారా?
అయితే మా పిన్ని చూసారు కదా ఎన్ని క్వశ్చన్స్ చేసినావు, నువ్వు 2 రోజులకి ఎందుకు చూసుకున్నావు, నీకు ఎందుకు డౌట్ వచ్చింది అని. అట్లనే సేమ్ డేట్ రోజున ఎట్లా ఏమంటారు ఎట్లా చూసుకున్నావు, అంత సడన్గా ఎందుకు చూసుకున్నావు అని అంటారు. అంటే నేను కాల్ చేసిన వల్ల ఇప్పుడు హరితక్క మా పిన్ని తప్ప అన్ని లాగి క్వశ్చన్స్ వేసేటంత ఎవరు లేరు, కానీ జస్ట్ అంటే ఓకే అనేటోళ్ళే ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరు అనమాట నన్ను క్వశ్చన్స్ వేసేవాళ్ళు. కాకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ ప్రాంక్ వీడియో నిజమయ్యే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ వీడికి చెల్లన్న తమ్ముడన్న కావాలి, సో నాకు కూడా సెకండ్ బేబీ కావాలి. చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పు చెప్పు లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి అని ఇట్లా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. బై బాయ్.